పెట్టగలకి తెలంగాణ గ్రూప్ 1 2024 రిజల్ట్స్ మరియు ఎప్పుడులోగా నియామక పత్రాలు ఇస్తారన్న దాని మీద ఇవాళకైతే ఒక క్లారిటీ డేటా వచ్చిందని చెప్పవచ్చు. సో పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. గ్రూప్ 1 విషయంలో కోర్టులు ప్రభుత్వానికి అండగా నిలబడ్డాయి. గ్రూప్ 1 పోస్టుల భర్తీని అడ్డుకునేందుకు కుట్ర చేశారు. 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీ చేస్తున్నాం. మార్చిలోపు 563 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేస్తున్నాం సీఎం. ఈరోజు ఒక కార్యక్రమంలో తెలంగాణ గౌరవ సీఎం గారైతే ఈ ప్రకటన చేసినట్టుగా మనకి V6లో స్క్రోలింగ్లో ఉంది. సో ఎట్టకేలకి కోర్టు మీద ఉన్నటువంటి అన్ని కేసులు, స్పెషల్లీ గ్రూప్ 1 మీద ఉన్నటువంటి అన్ని కేసులు కూడా క్లియర్ అయిపోయినట్టుగా, ఇక ఆల్మోస్ట్ అతి త్వరలో ఫలితాలు వస్తున్నాయని చెప్పి అందరూ ఆశించారు. సో ఇవాళ గవర్నమెంట్ కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. మార్చి లోపే వాళ్ళందరినీ కూడా నియామక పత్రాలు ఇస్తామని అయితే తెలియజేసింది. సో ఓవరాల్గా అయితే గ్రూప్ 1 మీద ఉన్న కన్ఫ్యూషన్ అంతా కూడా గవర్నమెంట్ ఇలా క్లియర్ చేసిందనే చెప్పుకోవాలి. సో అదేవిధంగా మరికొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. చిక్కుముడులన్నీ విప్పి ఉద్యోగాలు ఇస్తున్నాం. నేడు జాబ్ క్యాలెండర్ ద్వారానే పోస్టుల భర్తీ, అడ్డుకునేందుకు ప్రతిపక్షాల కుట్రాలు, మార్చి చివరి నాటికి గ్రూప్ 1 ఖాళీల భర్తీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. మీరు ఇక్కడ కొన్ని కామెంట్స్ కూడా మనం చూడొచ్చు. రాష్ట్రంలో 2011 నుంచి ఇప్పటివరకు గ్రూప్ 1 పోస్టుల భర్తీ చేయలేదని సీఎం రేవంత్ గుర్తు చేశారు. గత 14 ఏళ్లలో నిరుద్యోగులు త్రిశంకుల స్వర్గంలో వేలాడుతూ ఉంటే ఇంతకంటే నరకం మరొకటి ఉంటుందా అని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితులు ఆటంకాలు అధిగమించి వచ్చే మార్చి నెలాఖరికి 563 గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. తాము ఉద్యోగాలు ఇస్తుంటే ప్రతిపక్షాలు కేసులు పెట్టి నిరుద్యోగులను రెచ్చగొట్టి చేస్తున్నారని ఆరోపించారు. కానీ ప్రభుత్వ నిర్ణయాలకు న్యాయస్థానాలు అండగా నిలిచాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని గమనించి యువత ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. రాజకీయ పార్టీలు 5 ఏళ్లకోసారి వస్తూ ఉంటాయి, కానీ నిరుద్యోగులు ఒకసారి అవకాశం కోల్పోతే జీవితాంతం బాధపడాల్సిన అవసరం ఉంటుంది. సో ఓవరాల్గా ఇవాళ సీఎం గారు కూడా కొన్ని వాల్యుబుల్ కామెంట్స్ అయితే చేసినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో అదేవిధంగా మనకి మరొక పేపర్ కూడా ఈవినింగ్ ఎడిషన్లో ఎడ్డింగ్ కవర్ చేసింది. 55,143 కొలువులు ఇచ్చారని, ఇది దేశంలోనే రికార్డ్ అని ఇక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. మార్చి 30లోగా గ్రూప్ 1 నియామకాల పూర్తి. సో ఓవరాల్గా అయితే తెలంగాణ గ్రూప్ 1 2024 మీద ఎందరో ఎదురు చూస్తున్నటువంటి వార్తనైతే ఇవాళ గవర్నమెంటు చాలా క్లియర్గా ఇచ్చింది. సో అతి త్వరలో ఫలితాలు ఇచ్చి 1:2 కానీ 1:3 కానీ కాల్ చేసి మార్చి 31 లోపు వాళ్ళందరూ కూడా నియామక పత్రాలు ఇస్తామని గవర్నమెంట్ చెప్పింది. సో ఇది ఖచ్చితంగా ఎవరైతే ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఒక శుభవార్త కిందే చెప్పాలి. చూద్దాం మరి గవర్నమెంటు అనుకున్న టైంకి ఇస్తుందా లేదా అన్నది. బట్ గతంలో టీచర్ పోస్టులు కానీ గ్రూప్ 4 పోస్టులు కానీ వాళ్ళు చెప్పిన కట్ ఆఫ్లోనే ఇవ్వడం అయితే మనం చూడొచ్చు. మీరు గత నెలలో గ్రూప్ 4 కూడా వాళ్ళు చెప్పిన కమిట్మెంట్ డేట్కి ఇచ్చారు. అదేవిధంగా టీచర్ పోస్టులు కూడా మ్యాక్సిమం ఆ డేట్కి వచ్చింది. సో మనందరం మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్చి 31లోగా తెలంగాణకి 563 కొత్త గ్రూప్ 1 ఆఫీసర్లు కొలువు తీరబోతున్నారని. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. మరికొన్ని అప్డేట్స్తో మళ్ళీ